మీ అందరికీ నా నమస్కారాలు. కలియుగంలో వ్యాధుల పేర్లు కొత్త కొత్తవి వస్తున్నాయి. నయం కాని వ్యాధులు కొన్ని. ఆ మధ్యకాలంలో ఎయిడ్స్ అన్నారు. ఆ తర్వాత రకరకాలుగా ఎన్నో డిసీజులు వచ్చినాయి. స్వైన్ ఫ్లూ అన్నారు. ఇమీడియట్లీ అటాక్, గంటల్లో చనిపోవడం అన్నారు. వైరల్ ఫీవర్స్ ఎన్నో వచ్చేస్తున్నాయి. ప్లేట్స్లెట్ పడిపోతుంటాయి. నిజంగా కూడా ఇంకా వ్యక్తి చచ్చిపోతాడేమో అనుకుని కొంతమందికి అయితే ప్లేట్స్ పడకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. క్యాన్సర్ తగ్గకుండా పోవటం, షుగర్ తగ్గకుండా పోవటం, హార్ట్ ఎన్లార్జ్డ్, హార్ట్ రంధ్రం పడటం, వాల్వులు పోవటం, చిన్న వయసులోని ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే కలిపురుషుడి యొక్క ప్రభావం, కలియుగంలో రాహుకేతుల యొక్క ప్రభావం మానవులపైన ఎక్కువ చూపెడుతున్నాయి అవి. కాబట్టి జాతకుడు బలహీనంగా ఉన్నవాడు కానీ, కర్మఫలం ఎక్కువ అంటే పాపకర్మ ఎక్కువ చేసినవాడు కానీ రోగబాధలకు గురై డబ్బును అనవసరం ఖర్చు చేస్తూ రోజు రోజుకి నరకం అనిపిస్తూ ఆపరేషన్ల రేట్ల ద్వారా కొంతమంది ఇబ్బంది పడతారు. అలాగే కోటీశ్వరింట్లో పుట్టు కూడా వాడి పుట్టిన తర్వాత పాపం ఎన్నో కోట్లు ఉన్న ఆస్తిని అందరూ కూడా వందల్లో తీసుకొచ్చి 100 కోట్లు లేని పరిస్థితులు దేశ దిమ్మ తిరుగులు అయితే తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడి పుట్టాకనే ఆ వంశం నాశనం అయిపోయిందన్న వాళ్ళు ఉన్నారు. వీడి పుట్టాకనే ఆస్తులు నాశనం అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పుకుంటారు. అలాగే నిజంగా కూడా ఒక్కొక్కసారి ఈ రాహుకేతుల ప్రభావం వల్ల యోగాలు ఎన్నో చెప్తాడు సిద్ధాంతి గారు, తప్పలేదు. కానీ ఒక్క యోగం కూడా కనపడకుండా ఉంటుంది. అంటే వీడి జాతకంలో ఉన్న గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో కానీ, కేతురాహు మధ్యలో కానీ, సవ్యదోషం కానీ, అపసవ్య దోషం కానీ బంధింపబడిపోయి బంధుల దొడ్లో కదా గేదెలు నేస్తే ఆ గేదెల పాపం ఎటు వెళ్లకుండా తిండి తినకుండా ఎలా పడిపోతాయో మిగతా శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, అవన్నీ లోపల ఇరుక్కుపోయి ఏ పని చేయకుండా అనామకుడిగా మిగిల్చేసి అతన్ని ఎందుకో పనికిరాని ఒక సన్యాసికం తయారు చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆటల నుంచి, కాలసర్పదోషం నుంచి బయటపడాలన్నా, లేదా ఇంటి నిండా స్వర్ణ ఆభరణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నా అద్భుతమైనటువంటి ఒక మణిజాతికి చెందింది. మీకు మండలి చాలా పరిచయం చేస్తున్నాను. అటువంటి మణిజాతికి చెందింది చాలామందికి తెలిసింది, చాలామందికి చూసింది, కళ్ళ ద్వారా కూడా చూస్తుంటారు. కానీ నమ్మశక్యం కానీ ఎన్నో నిజాలు ఉన్నాయి. అయితే బలవంతంగా మనం ఏ జంతువులను చంపకుండా నేచురల్గా మనకు దొరికేది మాత్రమే తీసుకొని దాన్ని చేస్తే పనిచేస్తా తప్ప ఒక జీవులను వధించో లేకపోతే పట్టో సంపించో అటువంటి పనులు మాత్రం చేయకూడదు. అయితే మీకు సాధారణంగా పాములు పట్టేవాళ్ళు అప్పుడప్పుడు మీకు రోడ్ల మీద కనపడుతుంటారు. వాళ్ళు అప్పటికప్పుడు మీకు ఒక దాన్ని చంపకుండా నెత్తి మీద ఉన్నటువంటి ఇలా పెట్టి ఒక మణిని తీసిస్తారు, నాగమణి అని చెప్తారు. ఇదే నాగమణికి కోసం కథలు ఎన్నో సృష్టించారు. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ సర్పం పైన ఉన్నటువంటి ఈ రాయి, ఇప్పుడు నేను చెప్పిన రాయి ఏదైతే ఉందో అది బాగా ఎదగటం వల్ల పైకి వచ్చి చీకట్లో ఒక వెన్నెల పడ్డప్పుడు లేకపోతే ఇంకోటి పడ్డప్పుడు అతని కాంతి రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల ఒక సొంత వెలుగుని అంటే మణులని కూడా స్వయం ప్రకాశకాలు అంటారు. అటువంటి స్వయం ప్రకాశం అని జాగ్రత్తగా సంపాదించి దాన్ని ఇళ్లలో పెట్టుకుని పూజించేవారు. లేదా 2 సర్పాలు కలిసేటప్పుడు ఎప్పుడైనా అది తెల్లని వస్త్రాన్ని పరిచేవారు వెళ్ళి తెలుసున్న వాళ్ళు. ఆ సర్పాలు 2 కూడా సరసాలు ఆడి తర్వాత అది ఒక్కోసారి తన నెత్తిలో ఉన్నటువంటి మణిని విడిచిపెట్టి వెళ్ళిపోయేదని కథల కింద ఉన్నాయి. ఎంతవరకు నిజాలు మనకు తెలియవు. కానీ పాముకి ఒక వయసు వచ్చి ఒక రాయిలాగా ఏర్పడుతుంది. ఆ వయసు పెరిగే కొద్దీ ఆ రాయికి పరిపక్వం వచ్చేటప్పటికి ఒక స్వయం ప్రకాశ వెలుగు వస్తుంది. అటువంటిది సర్పం నుంచి వచ్చే రాళ్లలో కొన్ని నిజంగా వైడ్యూర్యంలాగే కనపడతాయి మనకి. దానిపైన సూత్రం కూడా కనపడుతుంది. దాన్ని కృష్ణ వైడ్యూర్యం అంటారు. మీరు ఏనుగు శిరస్సులోనూ రాళ్ళు ఏర్పడతాయి. ఇందాక చెప్పినట్టు మీకు సర్పంకి ఏర్పడుతుంది, ఇప్పుడు చెప్పినట్టు మత్స్యకు ఏర్పడుతుంటుంది, పులులకి ఏర్పడుతుంటాయి. ఇలా ఎన్నో కొన్ని పక్షులకు కూడా రాళ్ళు వెళ్తుంటాయి బయటికి. పారస పక్షి ఉంటుంది, అది ఒక్కోసారి తన గుడ్డుని పరగొట్టుకుంటాకి ఒక రాయిని తీసుకెళ్తుంది. ఆ రాయి అద్భుతంగా పారాసమణి అంటారు దాన్ని. అది కూడా మణిజాతికి చెందిందే. ఇలాంటి విచిత్రాలు ఎన్నో ఈ విశ్వం మీద భగవంతుడు మనకి ఇచ్చాడు. తెలుసుకున్న వ్యక్తి, శాస్త్రపరుడైన వ్యక్తి తెలుసుకొని గ్రహించి వాడి సమస్య నుంచి బయటపడతాడు. వాడికి కావాల్సిన వరాలన్నీ పొందుతూ ఉంటాడు. కాబట్టి తంత్రం తెలిసిన వ్యక్తుల ద్వారా ఇది తెచ్చుకుంటే మీకు చాలా మంచిది. అలాంటిది నల్లగా ఉంటుంది. ఇది పాము యొక్క శిరస్సులో ఉంటుంది. చనిపోయిన పాములని జాగ్రత్త వరకు తెలిసిన పాములు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని సేకరించుకుంటారు. అవి సేకరించుకుని మనలాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ జనాలకి బాగా తెలుస్తుంది. ఇది చాలా వరకు ఆదివాసులకు మాత్రం తెలిసినటువంటి తంత్రం. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బిడ్డ పుట్టగానే దీన్ని ముడేసి కడతారు. మనకు కూడా ఈ ఆచారం ప్రకారం బిడ్డ పుట్టగానే చూపుడు రాయి అని ఒకటి వేస్తారు. ఈ చూపుడు రాయికి ఈ మణికి చాలా దగ్గర సంబంధం కనపడుతుంది, కలర్లో రంగులో అన్నమాట. కాబట్టి అలాంటి నాగమణిని ఒకదాన్ని మీరు మంచి
తెలుసున్న స్వామీజీల దగ్గర సంపాదించుకొని ఉంగరంగా కానీ లాకెట్గా కానీ మీరు చేసుకోవాలి. ఇది సంతరం ఎలా చేయాలంటే మీరు ఆ రత్నాన్ని ఎప్పుడైతే ఆ మణిని ఎప్పుడైతే మీరు సంపాదించారో దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి రాహుకేతులకి ప్రత్యేకమైన పూజలు చేయాలి. సంపూర్ణ కాలసర్పదోష శాంతి కూడా చేయించుకున్న తర్వాత దీన్ని పంచలోహంలో కానీ బంగారంలో కానీ వెండిలో కానీ ధరించవచ్చు. లాకెట్ కింద మెడలో వేసుకోవచ్చు, లేకపోతే ఉంగరంగా చేతికి పెట్టవచ్చు. స్త్రీ పురుష వయో లింగభేదం లేకుండా చక్కగా మీరు ఎవరన్నా కూడా దీన్ని ధరిస్తే సంపదకు లోటు ఉండదట, ధైర్యానికి లోటు ఉండదంట, శత్రువు అనేవాడు ఉండడంట ఇంకా. ఎందుకంటే ఈ సర్ప అస్త్రం అనేది అటువంటిదంట. సర్పాలన్నీ కూడా ఇంచుమించు తమ శక్తులని మీకు తెలియకుండానే అవి పంపిస్తాయని చెప్పుకుంటారు. ఇవి పాములు కనపడ్డా కూడా మనల్ని ఏమీ చేయవంట, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే గరుడు తంత్రంలా పనిచేస్తుంది అనమాట. ఎవరైతే ఈ నాగమణిని దగ్గర పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నల్లని రాళ్ళు ఇవి నేచురల్గా మీకు అమ్ముతారు, ఆదివాసులు అమ్ముతున్నారు. అటువంటి రాళ్ళు తీసుకుని చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా ఈ మణిని జాగ్రత్తగా పెట్టుకుంటే ఏలునాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి శని బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా రోగ బాధలు ఎటువంటి భయంకరమైన రోగం ఉన్నా కూడా 4 నిమిషాల పాటు వాటర్లు వేసుకుని ఆ వాటర్ తాగితే కూడా షుగర్ లాంటివి కానీ, బీపీ లాంటివి కానీ, లేదా క్యాన్సర్ లాంటి ఇటువంటి డిసీజులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రం చెప్పబడుతున్నది. కాబట్టి సంపాదించడానికి మంచి తాంత్రిక వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి, సంపాదించకండి, ధరించి చూడండి, అదృష్టాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురుని.